గుంగి రేపో మాపో అన్నట్టే ఉందటగా కథ. మూలకున్న ముసలమ్మ లెక్క మురుగుతా ఉందట మేడిగడ్డ. ఇక కాంగ్రెస్ వాళ్ళు నీకు కూడా చూపిద్దామని మేడిగడ్డకు రమ్మని రాయబారం పంపితే కొత్త పెళ్లి పిల్లగాడు అలిగినట్టు అలిగి నల్లగొండకు శంగో అన్నవాడగా సారు. నీ తప్పులన్నీ మీడియా వాళ్లకు కళ్ళకు గట్టినట్టు చూపించిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా చెప్పు సారు. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఇవ్వాలి సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్లు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. మరి అంత బాగానే చేసినా అంటున్నావు కానీ జనాలు మీ కుర్చీ ఎందుకు ఇరగొచ్చిరు సారు? జర గది చెప్పరాదు. అంటే మీ బొల్లి కూతురని జనాలకు మళ్ళొకసారి నీకు నువ్వే గుర్తు చేస్తున్నావాట సారు. కథ ముద్దుగానే ఉంది పో. జర ఇప్పుడన్నా ఒకటి ఆయమన్న మాట మాట్లాడా సారు, నీకు పుణ్యం.